నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధుడు, సామ్రాట్ అశోక్ చక్రవర్తి వారసులకు, బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. రిజర్వేషన్ల కొత్త యుద్ధబేరి, రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? భారతదేశంలో యువత స్వరం ఇప్పుడు కేవలం విశ్వవిద్యాలయాల గోడల మధ్య వినిపించే స్వరం కాదు. అది దేశ రాజకీయ సామాజిక భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిగా మారుతుంది. పరీక్షల అక్రమాలు, పేపర్ లీకులు, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో అసమానతలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై యువత ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రశ్న కూడా మరోసారి తీవ్ర చర్చకు వచ్చింది. ఇది కేవలం ఉద్యోగాల్లో కొన్ని శాతం, విద్యాసంస్థల్లో కొన్ని సీట్ల ప్రశ్న కాదు. శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాల వ్యవస్థను కొనసాగించాలా, లేక మెరిట్ పేరుతో ఆ వ్యవస్థను బలహీనపరచాలా అన్న మౌలిక ప్రశ్న. అందుకే నేటి విద్యార్థి ఉద్యమాలను కేవలం తాత్కాలిక రాజకీయ ఆందోళన కాకుండా రేపటి భారతదేశం ఏ విధంగా ప్రయాణించబోతుందో సూచించే శుభ పరిణామాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇటీవల పరిణామాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కొంతమంది యువతను కాక్రోచ్లతో పోల్చినట్లుగా వచ్చిన వ్యాఖ్యకు ప్రతిస్పందనగానే కాక్రోచ్ జనతా పార్టీ అని వ్యంగ్య రాజకీయ పేరుతో విద్యార్థి యువత ఒక ఉద్యమ రూపాన్ని తీసుకుంది. ఆ ఉద్యమం తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపు చలో పార్లమెంటు పిలుపు వచ్చింది. జూలై 20న జరిగిన ఆ నిరసనల సందర్భంగా పోలీసులతో ఘర్షణలు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పిల్లెట్ గన్స్ వినియోగం ఆరోపణలు ఉన్నాయి. జూలై 22న ఈ పోలీసు చర్యలపై సుప్రీంకోర్టు ముందు విషయం ప్రస్తావించినప్పుడు వీడియోలను చూపించబోయిన న్యాయవాదితో జస్టిస్ సూర్యకాంత్, వీడియోలు చూడటానికి మాకు సమయం లేదు, మా సమయాన్ని వృధా చేయకండి అన్నట్టు వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టు మాత్రం నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యలను సంబంధించిన వీడియోలను భద్రపరచాలని ఆదేశించింది. అయితే జూలై 24న జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా అసలు పిటిషన్ దాఖలు కాలేదని, కేవలం ఒక ప్రాతినిధ్యం మాత్రమే ప్రస్తావించబడిందని స్పష్టం చేశారు. ఈ వివరణ కూడా ప్రజా చర్చలో భాగంగా పరిగణించాలి. ఈ పరిణామం విద్యార్థుల్లో తీవ్ర స్పందనకు దారితీసింది. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన 86వ కాన్వకేషన్ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. సంస్థ అధికారికంగా అనుకోని పరిస్థితులు కారణమని పేర్కొన్నప్పటికీ ఈ నిర్ణయం జస్టిస్ సూర్యకాంత్కు సంబంధించి విద్యార్థుల నిరసన నేపథ్యంలో రావడం ప్రత్యేక చర్చకు దారితీసింది. ఇక హైదరాబాదులోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా జస్టిస్ సూర్యకాంత్ను కాన్వకేషన్ ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జూలై 24న నల్సార్ విద్యార్థులు నీటి నిరసనలకు మద్దతుగా ఒకరోజు భోజన విరమణ నిర్వహించగా, తర్వాత 2026కి బ్యాచ్కి చెందిన విద్యార్థులు జస్టిస్ సూర్యకాంత్ కాన్వకేషన్కు ఆహ్వానించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విశ్వవిద్యాలయానికి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేటి యువత ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మాటలను కూడా ప్రశ్నించడానికి వెనుకాడడం లేదు. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన పరిణామం దేశ రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ద్వారా విద్యార్థి యువత ప్రశ్నించే స్వరం బలపడుతున్న సమయంలోనే ఆగస్టు 6, 2026 ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ దేశవ్యాప్తంగా వచ్చిన జన్
ఆల్ఫా విద్యార్థులతో విస్తృతమైన ముఖాముఖి సంభాషణలో పాల్గొన్నారు. IIMUN 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి 100కు పైగా నగరాల నుంచి సుమారు 2000 మంది 15-19 ఏళ్ల విద్యార్థులు హాజరైనట్టు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిణామాన్ని సాధారణ యువజన కార్యక్రమంగా మాత్రమే తీసి పారేయాలా, లేక దేశ యువతలో పెరుగుతున్న ప్రశ్నించే స్వభావాన్ని RSS కూడా గమనించి ఆ తరం యువతతో నేరుగా సంభాషిస్తూ తన భావజాలాన్ని వారికి పరిచయం చేసే కొత్త ప్రయత్నంగా చూడాలా అనేది రాజకీయంగా పరిశీలించాల్సిన ప్రశ్న. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి వ్యతిరేకంగా RSS అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని మనం భావించవచ్చు. CJP ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన వెంటనే RSS అత్యున్నత నాయకత్వం వేలాది మంది యువతతో నేడు సంభాషించడం ఒక ముఖ్యమైన రాజకీయ సమయ సంబంధాన్ని మాత్రమే సృష్టించింది. అందువల్ల దీన్ని CJPకి కౌంటర్గా RSS జన్ జెడ్ కార్యక్రమంగా నిర్వహించింది. ఇదే సమయంలో మెరిట్ పేరుతో రిజర్వేషన్లను ప్రశ్నించే వాదనలను కూడా సోషల్ మీడియాలో ప్రజా చర్చల్లో వినిపిస్తున్నాయి. మెరిట్ అంటే కేవలం పరీక్షలో వచ్చిన మార్కుల, లేక ఒక విద్యార్థి పెరిగిన సామాజిక ఆర్థిక విద్యా వాతావరణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలా? గ్రామీణ పేద కుటుంబంలో పరిమిత వనరులతో చదివిన విద్యార్థి అత్యుత్తమ పాఠశాలలు, ఖరీదైన కోచింగ్లు, వ్యక్తిగత ట్యూటర్లు, డిజిటల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు ఇద్దరు ఒకే ప్రారంభ రేఖ నుంచి పోటీ ప్రారంభిస్తున్నారా? తరతరాలుగా విద్యా, ఆర్థిక, సామాజిక అవకాశాలను అనుభవించిన కుటుంబాలతో వచ్చిన విద్యార్థిని, తరతరాలుగా వివక్షతను ఎదుర్కొంటున్న కుటుంబానికి చెందిన విద్యార్థిని ఒకే సామాజిక పరిస్థితుల్లో పోటీ పడుతున్నారని చెప్పగలమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మెరిట్ అనే ఒక్క పదంతో రిజర్వేషన్లను తిరస్కరించడం సామాజిక వాస్తవాలను దాచిపెట్టడమే. కానీ వాస్తవంగా మెరిట్ అనేది ఎవరు క్రియేట్ చేయలేరు. ఎఫిషియన్సీని మనం పెంచవచ్చు. శిక్షణ ఇచ్చి వారికి అత్యుత్తమ శిక్షణ ద్వారా వాళ్ళలో ఉన్న ఎఫిషియన్సీని బయటకు తీసి బాగా ప్రభావవంతులుగా మార్చవచ్చు. మెరిట్ అనేది బూటకం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దృష్టిలో రాజ్యాంగ సమానత్వం అంటే కేవలం చట్టం ముందు అందరూ సమానమని చెప్పడం కాదు, చారిత్రాత్మకంగా అవకాశాలు కోల్పోయిన వర్గాలకు వాస్తవికమైన అంశాలు కల్పించడం కూడా సామాజిక న్యాయంలో భాగమే. అందుకే రిజర్వేషన్ ఎవరి మీద దయ కాదు, అది రాజ్యాంగం గుర్తించిన సామాజిక అసమానతలకు ఒక సంస్థాగతమైన పరిష్కారం. రిజర్వేషన్లు ఏ రాజకీయ పార్టీకి చెందినవి కావు, అవి రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయ వ్యవస్థలో భాగం. అందువల్ల రిజర్వేషన్లపై ఏ పార్టీ అయినా బలహీనపరిచే విధానం తీసుకుంటే ప్రశ్నించాలి, బలోపేతం చేసే విధానం తీసుకుంటే మద్దతు ఇవ్వాలి. పార్టీ కంటే రాజ్యాంగం, వ్యక్తి కంటే విధానం, ప్రచారం కంటే వాస్తవం ముఖ్యమని యువత గుర్తించాలి. ఇక్కడే SC/ST, BC, మైనార్టీ యువతకు ఒక చారిత్రక బాధ్యత ఉంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరు సభ నిర్వహించినా ఆ సభను భౌతికంగా అడ్డుకోవడం, వ్యక్తులను బెదిరించడం, వేదికలను ధ్వంసం చేయడం లేదా హింసకు దిగడం ద్వారా సామాజిక న్యాయాన్ని రక్షించలేం. అలా చేస్తే మనం కాపాడాలనుకుంటున్న రాజకీయ విలువలనే బలహీనపరుస్తాం. మన సమాధానం మరింత ప్రజాస్వామ్య ఉద్యమం కావాలి. వారు ఒక సభ పెడితే మనం మరో రాజ్యాంగ పరిరక్షణ సభ పెట్టాలి. వారు ఒక వాదన చేస్తే మనం 10 ఆధారాలతో సమాధానం చెప్పాలి. వారు మెరిట్ అంటే మనం సామాజిక నేపథ్యాన్ని వివరించాలి. వారు రిజర్వేషన్ ప్రశ్నిస్తే మనం రాజ్యాంగాన్ని, డాక్టర్ అంబేద్కర్ రచనలను, మండల్ కమిషన్ చరిత్రను, న్యాయస్థానాల తీర్పును ప్రజల ముందుంచాలి. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ ప్రారంభించిన ఛాత్రోన్ కి గూంజ్ విద్యార్థి కార్యక్రమాన్ని కూడా విస్మరించలేం. కోటాలో ప్రారంభమైన ఈ ప్రచారం పేపర్ లీకులు, పరీక్షా అక్రమాలు, అధిక
విద్యా ఖర్చులు, నిరుద్యోగం, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలను కేంద్రంగా చేసుకుంది. వేలాది మంది విద్యార్థులతో కోటాలో కార్యక్రమం ప్రారంభమై దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. యువతలో ఈ సమస్యలపై ఎంతటి అసంతృప్తి ఉందో ఇది చూపిస్తుంది. ప్రయాగరాజ్లో కూడా విద్యార్థులను సమీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఈ ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం కూడా మనం ప్రత్యేకంగా ప్రోత్సహించాల్సిన అంశం. ఎందుకంటే యువత అంటే కేవలం యువకులు కాదు, దేశ భవిష్యత్తును మోసుకెళ్లే యువతల్లోనూ అదే ప్రశ్నించే వ్యక్తి, అదే ఆత్మవిశ్వాసం పెరగాలి. అందుకే దేశంలోని యువతకు పిలుపిస్తున్నాం. మీ భవిష్యత్తును ఎవరి చేతుల్లో అప్పగించకండి. ఏ పార్టీ చెప్పినా, ఏ సంస్థ చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా ముందుగా ప్రశ్నించండి. రాజ్యాంగాన్ని చదవండి, డాక్టర్ అంబేద్కర్ను చదవండి, మీ హక్కులను తెలుసుకోండి. పరీక్షలను అక్రమాలు జరిగితే ప్రశ్నించండి, ఉద్యోగాలు ఆలస్యమైతే ప్రశ్నించండి, నిరుద్యోగం పెరిగితే ప్రశ్నించండి, రిజర్వేషన్లను ప్రశ్నిస్తే దాని చారిత్రక నేపథ్యాన్ని అడగండి. అదే సమయంలో మీ పేరుతో ఎవరు రాజకీయ లాభం పొందాలనుకున్నా వారిని ప్రశ్నించండి. యువతను ఏ భావజాలం తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని ప్రయత్నించినా ఆ భావజాలాన్ని ప్రశ్నించే స్వేచ్ఛను యువత వదులుకోకూడదు. నేటి యువత చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం సోషల్ మీడియా కాదు, సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం. అత్యంత శక్తివంతమైన నినాదం ద్వేషం కాదు, రాజ్యాంగం. అత్యంత శక్తివంతమైన పోరాట పద్ధతి హింస కాదు, ప్రజాస్వామ్య సమీకరణ. ఒకరిని మాట్లాడకుండా చేయడం కాదు, ప్రజల ముందు అన్ని వాదనలు ఉంచి ఆధారాలతో సరైన నిర్ణయం తీసుకునే వాతావరణాన్ని నిర్మించడం మన లక్ష్యం కావాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయినా, రాహుల్ గాంధీ చాతుర్కి గూంజ్ అయినా, ఆర్ఎస్ఎస్ యొక్క జంజడ్ ప్రభావమైన ఇవన్నీ ఒక పెద్ద వాస్తవాన్ని మన ముందు ఉంచుతున్నాయి. దేశ యువతను ఎవరు వినిపించుకుంటారో వారే రేపటి భారతదేశ రాజకీయ దిశను ప్రభావితం చేయగలరు. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఇతర కార్యక్రమాలను అడ్డుకోవడానికి కాకుండా తమ స్వంత రాజ్యాంగబద్ధమైన ప్రజావేదికలను నిర్మించుకోవాలి. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో రాజ్యాంగ అధ్యయన వేదికలు ఏర్పాటు చేయాలి. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల పరీక్షా సంస్కరణలు, నిరుద్యోగం వంటి అంశాలపై బహిరంగ చర్చలు నిర్వహించాలి. యువకులు సమానంగా ముందుకు రావాలి. ఈ పోరాటం ఎవరి మీదో వ్యక్తిగత ద్వేషంతో కాదు, ఇది అవకాశాల సమానత్వం కోసం, ఇది సామాజిక న్యాయం కోసం, ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం జరగాలి. జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై ప్రశ్నించాల్సి వస్తే ప్రశ్నించాలి. ఆర్ఎస్ఎస్తో సంభాషణ అవసరమైతే సంభాషించాలి. రిజర్వేషన్లకు వ్యతిరేక వాదన వస్తే ఆధారాలతో ఎదుర్కొనాలి. ఏ రాజకీయ పార్టీ యువత సమస్యలకు తన ప్రయోజనాలను ఉపయోగించుకుంటే దాన్ని ప్రశ్నించాలి. కానీ ఏ సందర్భంలోనూ ప్రజాస్వామ్యాన్ని వదులుకోకూడదు. రిజర్వేషన్లపై యుద్ధభేరి మోగితే మన సమాధానం హింస కాదు, రాజ్యాంగం కావాలి. మన ఆయుధం ద్వేషం కాదు, జ్ఞానం కావాలి. మన లక్ష్యం ప్రత్యర్థిని అణిచివేయడం కాదు, ప్రజాభిప్రాయాన్ని నిర్మించడం కావాలి. యువతను ఎవరైనా తమ భావజాలానికి తీసుకువెళ్ళాలనుకుంటే మనం యువత కూడా చదువుతో, చైతన్యంతో, సంఘటిత శక్తితో ముందుకు రావాలి. అదే బాబాసాహెబ్ చూపిన మార్గం, అదే సామాజిక న్యాయం మార్గం, అదే భారత రాజ్యాంగ మార్గం. నమో బుద్ధాయ. జై భీమ్. ఈ బహుజన యుద్ధ బేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేస్తారని, అలాగే హైప్ అనే బటన్ ఉంటే ఎక్కువ మందికి ఈ అంశాలు రీచ్ అవుతాయని తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ.